వ్యక్తిగత పవిత్రత, పరిపూర్ణత నేటి మన తపస్సు కాలానికి మనము సాధించుకోవాల్సిన లక్ష్యాలు లేక ఆశయాలు. పవిత్రత పొందడానికి, పరిపూర్ణత సాధించుకోవడానికి బాధామయుడైన క్రీస్తు ప్రభువుని మనము అనుసరించాలి అనుకున్నాము. ఎందుకు అంటే మానవ జీవిత శిఖరాగ్రము ఉత్థానము. ప్రభువు శిలువ బాధలను భరించి మరణించి మరలా ఉత్థానమవుతూ ఉన్నారు. ఆయనను అనుసరించేటువంటి మనము కూడా అదే బాటలో పరిపూర్ణత చెంది పవిత్రులముగా మారి ప్రభువుతో పాటు ఉత్థానమవుతూ ఉన్నాము. మరి ఈ పరిపూర్ణత లేక పవిత్రతను సాధించుకోవడానికి బలహీనులమైనటువంటి మనము దేవునితో ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాము. దీన్ని పరిపూర్ణమనర్చుకోవడానికి దేవునికి మనిషికి మధ్య ఒప్పందము జరుగుతూ ఉంటుంది. పాపము ద్వారా మనిషి దేవుడి నుంచి దూరమైన దగ్గర నుంచి కూడా దేవుడు మనిషితో ఒప్పందాన్ని చేసుకుంటూ మానవ జీవన పునరుద్ధరణకు అనేకమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అందుకే మొట్టమొదటిగా మనము దేవుడు మనిషితో చేసుకున్నటువంటి మొదటి ఒప్పందాన్ని మొదటి పఠనములో చూస్తూ ఉన్నాము. దేవుడు నోవాతో ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నారు. నేను నీతో నీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. ఆ రోజు దేవుడు సృష్టి అంతటినీ కూడా అంటే మానవాళినంతటినీ ఒక్క నోవా కుటుంబాన్ని తప్ప జలప్రళయములో నాశనము చేస్తూ ఉన్నారు మానవ పాప ఫలితముగా. మళ్ళీ అలా ఎప్పుడూ కూడా నాశనము చేయను అని దేవుడు నోవాతో ఒప్పందం చేసుకుంటున్నారు. నీటి ద్వారా అప్పటి నుంచి తుఫానుల ద్వారా కానీ వరదల ద్వారా కానీ కాస్తో కూస్తో కొద్దిమంది మరణిస్తూ ఉంటారే కానీ యావత్ మానవాళి ఎప్పుడూ కూడా మళ్ళీ మరణించడం లేదు. ఎందుకు అంటే దేవుడు ఆనాడు నోవాతో చేసుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని మీరడం లేదు. దేవుడు విశ్వాసపాత్రుడు కనుక ఒప్పందానికి కట్టుబడి ఉంటారు. అందుకే దేవుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఒప్పందానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతూ ఉన్నారు, నా విల్లును ఉంచుతూ ఉన్నారని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నారు. ప్రతిగా ఆ గురుతో నాటికి నేటికి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఆకాశము మేఘావృతమై ఉంటుందో దేవుడు ఆ విల్లు చూసి ఆ ముద్ర చూసి తన మనస్సు మానవాళి నాశనము వైపుకు మళ్ళకుండా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏ ఒప్పందానికైనా సరే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. వారి మధ్యలో ఒప్పందము ఇరువురు వ్యక్తులు కూడా తాము చేయాల్సినటువంటిది ఆ ఒప్పందములో పొందుపరుస్తూ ఉంటారు. కానీ ఈ మొదటి ఒప్పందములో ఇద్దరు వ్యక్తులైతే కనిపిస్తూ ఉన్నారు. ఒకరు దేవుడు, రెండవ వ్యక్తి నోవా. ఒప్పందము దేవుని వైపు నుంచి మాత్రమే ఉంటుంది, కానీ ఇటు మనిషి వైపు నుంచి మనిషి తాను ఏమి చేయాలి అనేటువంటిది మాత్రము అక్కడ దేవుడు ప్రస్తావించడం లేదు, మనిషి ప్రస్తావించడం లేదు. మనిషి కేవలము మౌనము వహిస్తూ ఉన్నాడు. ఇక రెండవ ఒప్పందము అబ్రహాముకు దేవుడికి మధ్య జరుగుతూ ఉంటుంది. ఆదికాండము 16-17 అధ్యాయాలలో మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒప్పందములో దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము ఒకటి, నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను. రెండవది, అనేక జాతులకు నిన్ను తండ్రిని చేస్తాను. మూడవది, నీ సంతతికి నేను మాత్రమే దేవుడను. నాలుగవది, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను. అన్ని జాతులకు కూడా అబ్రహామునే దీవెనగా పెడుతూ ఉన్నారు భగవంతుడు తన వైపు నుంచే.
మరి ఒప్పందంలో రెండవ భాగము రెండవ వ్యక్తి చేయవలసినది ఏమిటి? అది ఇక్కడ దేవుడే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏం చేయాలి? నీవు నా సన్నిధిని మెలుగుము, ఉత్తముడవై ఉండము. నా సన్నిధిలోనే ఉండాలి. సన్నిధి దాటిపోతే మళ్ళీ ఆదాము ఏవమ్మలకు ఏ స్థితి అవుతూ ఉంటుందో అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా ఏం చేసినా నా సన్నిధి ఆ పరిధి మాత్రం దాటిపోకూడదు. రెండవది ఉత్తముడవై ఉండాలి. అందుకే మొదటిసారిగా అబ్రహాముకు నీతిమంతుడు అనేటువంటి బిరుదు బైబిల్ గ్రంథం ఇస్తోంది. ఎందుకు అంటే దేవుడికి ఇచ్చినటువంటి లేక దేవునితో చేసుకున్నటువంటి ఆ ఒప్పంద ప్రకారము ఆయన ఉత్తముడిగా జీవించాడు. నీతి న్యాయాలతో తన జీవిత చరమాంకము వరకు కూడా తాను ఆ ఒప్పందానికి కట్టుబడుతూ ఉన్నాడు. ఈ ఒప్పందానికి గుర్తుగానే ఇక్కడ అబ్రహాము సంతతి వారందరూ కూడా సున్నతి చేయించుకుంటూ ఉన్నారు. తరువాత ఆ ఒక బలి ద్వారా బలి సమర్పించి ఈ ఒప్పందానికి సీలు వేస్తూ ఉన్నారు. మొదటి ఒప్పందంలో ఇంద్రధనస్సు ఆకాశంలో అయితే ఈ రెండవ ఒప్పందంలో జంతు బలితో దానికి సీలు వేస్తూ ఉన్నారు. ఆదికాండము 15వ అధ్యాయములో చూస్తూ ఉన్నాము. 17వ వచనములో అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటియు నిప్పు మంటయు కనబడి మాంసఖండముల నడుమగా కదిలిపోయాను. దేవుడు అబ్రహాము ఇద్దరూ కలిసి ఆ బలి సమర్పించారు. అదే దానికి సీలు వేయడము అన్నటువంటి దానికి గుర్తుగా ఆ బలి ఆ విధముగా జరుగుతూ ఉంటుంది. పూర్వ నిబంధన కాలంలోనే మూడవ ఒప్పందాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అది సీనాయి ఒప్పందము అని చెప్పి పిలుస్తూ ఉంటాము. నిర్గమకాండము 19వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరో అడుగు ముందుకు వేసి ఈ ఒప్పందము చేసుకోవడానికి దేవుడు ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఊరికే ఒప్పందం చేసుకుందాం రండి అనుకోవడం కాదు, కానీ దేవుడు మనుష్యులను అక్కడ పవిత్రపరుస్తూ ఉన్నారు. ఒప్పందములో ప్రవేశించడానికి ముందు మానవ మనస్సులో పవిత్రంగా ఉండాలి, మానవ శరీరాలు పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఒప్పందాన్ని మేరకుండా జీవిస్తారు అన్నటువంటిది భగవంతుని ఆలోచన. అందుకోసమే ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే 19వ అధ్యాయములోనే బట్టలు శుభ్రం చేసుకోవాలి, స్త్రీని పురుషులు తాకకూడదు. అలాగే సీనాయి పర్వతము కూడా పవిత్రమైంది కాబట్టి దాన్ని కూడా తాకకూడదు. మొదటి నిబంధనలలో దేవుడు డైరెక్ట్గా మాట్లాడారు, కానీ ఎక్కడి వరకు వచ్చేసరికి తన ఉనికిని అగ్ని రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. తద్వారా మనిషితో ఈ మూడవ ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఈ ఒప్పందంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి? ఏమి ఒప్పందం చేసుకుంటున్నారు అంటే అన్ని సమయాలలో కూడా ఇశ్రాయేలీయులకు అండగా ఉంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. రెండవది కనాను దేశాన్ని వారికి స్వంతం చేస్తాను అని కూడా అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మళ్ళీ నూతనీకరిస్తూ ఉన్నారు. మూడవదిగా వాళ్లను పూర్ణాయుష్కులనుగా చేస్తాను అని చెప్పి తన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు పూర్ణాయుష్గా జీవిస్తారు. అంటే ఏ విధమైనటువంటి జాడ్యాలు మళ్ళీ వాళ్ళ ప్రాణాలు బలిగొనవు అని ఆయన పరోక్షంగా భగవంతుడు వాళ్లకు మాట ఇస్తూ ఉన్నారు. దానికి ప్రతిగా చేయాల్సినటువంటిది ఇశ్రాయేలీయులు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మళ్ళీ 23వ అధ్యాయంలో నిర్గమకాండములో చూస్తూ ఉన్నాము. ఒకటి 10 ఆజ్ఞలు, ఇతర నియమాలను అనుసరించాలి. మోషే ద్వారా దేవుడు అనేకమైనటువంటి చట్టాలు ఇచ్చారు, లేక ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు. 10 ఆజ్ఞలతో పాటు వాటినన్నిటినీ కూడా ప్రజలు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది యావేను మాత్రమే పూజించాలి. వాళ్ళ బుద్ధి చంచలమై అప్పుడప్పుడు అన్య దేవతలను పూజిస్తూ వస్తూ ఉన్నారు మార్గమధ్యములో. అంతేగాక మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడో లేడో అనేటువంటి సంశయము చేత అహరోనును బలవంత పెట్టి బంగారు దూడను చేయించుకొని ఇదిగో ఇదే మనలను రక్షించినటువంటి దేవుడు అన్నటువంటి మూర్ఖత్వానికి ప్రజలు పోతూ ఉన్నారు.
మూర్ఖత్వము అనేటువంటిది ప్రవేశిస్తే ఎప్పుడు ఏమి ఎలా చేస్తామో అనేటువంటి ఇంగిత జ్ఞానము ఏ మనిషికి కూడా ఉండదు. అందుకే దేవుడు ఇక్కడ వారి వైపు నుంచి చేయాల్సినటువంటి పని తనను మాత్రమే పూజించేటట్లుగా వాగ్దానము చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు మొదటి 2 ఒప్పందాలలో మాట్లాడనటువంటి మనిషి ఈ 3వ ఒప్పందంలో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రజలందరూ కూడా ఏం చెబుతూ ఉన్నారు? యావే శాసనములెల్లా మేము అనుసరింతమో ఆయనకు విధేయులమై ఉందమా. యావే ఇచ్చినటువంటి శాసనాలు ఏ విధంగా ఇచ్చినా వాటిని అనుసరిస్తాము. వాటికంటే ముఖ్యమైనటువంటిది ఆయనకు విధేయులమై ఉంటాము. అబ్రహాము తమ పితామహుడు ఏ విధముగా విధేయత చూపించాడో అలాగే ఇప్పుడు తాము కూడా విధేయులమై ఉంటాము. ఎందుకంటే ఈజిప్టు దేశం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వాళ్లలో అనేక సందర్భాలలో అనేక విధాలుగా అవిధేయత అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. చివరకు తమను నడిపించేటువంటి నాయకుణ్ణి హతమార్చడానికి కూడా వెనుకాడనటువంటి మూర్ఖత్వము అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి విధేయత చూపిస్తాము, మళ్ళీ ఎలాంటి మూర్ఖపు పనులకు ఆలోచనలకు తావీయము అన్నటువంటి భావాన్ని వాళ్ళు వెలిబుచ్చుతూ యావేకు మేము విధేయులమై ఉంటామని చెబుతూ ఉన్నారు. అదేవిధముగా ఈ ఒప్పందానికి గుర్తుగా అక్కడ బలులు సమర్పించి అబ్రహాము దగ్గర కేవలము బలిని మాత్రమే సమర్పించారు. కానీ ఇక్కడ సమర్పించబడినటువంటి ఆ బలిలో నుంచి తీసుకున్నటువంటి రక్తాన్ని ప్రజలపై ప్రోక్షించడం ద్వారా ఈ ఒప్పందానికి సీలు వేస్తూ ఉన్నారు. ఇక 4వ ఒప్పందము వచ్చేసరికి నూతన నిబంధన. ఈ నూతన నిబంధనలో ప్రథమ ఒప్పందము దేవుడికి మనిషికి జరిగింది కాదు, కానీ దేవుడికి మధ్య జరిగింది. ఇది కొంచెము విచిత్రంగా మనకు అనిపించవచ్చు, కానీ మనము త్రిత్వేక సర్వేశ్వరుని నమ్ముతూ ఉన్నాము. పిత దేవుడు, పుత్రుడు దేవుడు, పవిత్రాత్మ దేవుడు. ఈ నూతన నిబంధనపు ప్రథమ ఒప్పందము పిత దేవునికి పుత్రదేవునికి మధ్య జరిగినటువంటిది. పుత్రుడైనటువంటి దేవుడు మానవ రూపాన్ని సంతరించుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుంటూ ఉన్నారు. ఏమిటి ఆ ఒప్పందము? దేవుడు తన పాత్రగా నీవు మనిషివైనప్పటికీ కూడా నీవు నా ప్రియ కుమారుడవు, అన్ని వేళలా అన్ని సమయాలలో నీకు అండగా ఉంటాను అన్నటువంటి వాగ్దానము తండ్రి దేవుడు చేస్తూ ఉన్నారు. అందుకే కొన్ని సందర్భాలలో మనము చూస్తూ ఉన్నాము, ఓ దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని తన ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మనిషిగా ప్రభువు శిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఒప్పంద సూత్రాన్ని తండ్రి దేవుడు మరచారేమో అనేటువంటిది. మరో సందర్భంలో ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఒలివేతు వనములో సాధ్యమైతే ఈ పాత్ర నా నుండి తొలగించండి అంటూ, అయినను నీ ఇష్టమే కానీ నా ఇష్టము కాదు ఒప్పందానికి కట్టుబడి ఉంటూ ఉన్నారు. మరి ఈ ఒప్పందములో 2వ వ్యక్తి అయినటువంటి పుత్రుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకటి మనిషిగా ఈ లోకములో మానవ బలహీనతలతో జీవిస్తాను అని, దేవుడిగా కాదు కానీ ఒక మనిషిగా జీవిస్తాను, మనిషికి మాతృక ఇస్తాను అని, 2వది పాపుల రక్షణ కోసమే శ్రమిస్తాను అని, 3వది దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాను అంటే దైవ సందేశాన్ని బోధించడము, ఆ పాపుల కోసము పాపులను రక్షించడానికి తనను తాను బలిగా సమర్పించుకోవడము. ఇవి ప్రతిగా తాను చేసేటువంటివి. అందుకే దేవునికి మధ్య ఒప్పందము అని చెప్పిందాకన్నాను. మనిషిగా ఉన్నప్పటికీ కూడా మనిషిగా జీవించేటువంటి ఈ త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి పుత్రుడైన సర్వేశ్వరునికి పిత అయిన సర్వేశ్వరునికి మధ్య జరిగినటువంటి ఒప్పందము. ఈ ఒప్పందానికి సీలు వేసింది ఎవరో కాదు కానీ పవిత్రాత్మ అయిన దేవుడు. అందుకే ప్రభువు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆత్మ ఆయనపై దిగి రావడము మనము చూస్తూ ఉన్నాము.
పావుర రూపంలో వస్తుంది. ఈ ఒప్పందానికి సీలు వేస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు తన ప్రాణాలను సిలువలో బలిగా సమర్పిస్తూ ఈ ఒప్పందానికి కట్టుబడి దానిని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి ఒప్పందము. మిగిలినటువంటి పూర్వ నిబంధన కాలపు ఒప్పందాలలో మానవ బలహీనత అనేకసార్లు ఒప్పందాన్ని మీరేటట్లు చేస్తూ ఉంటుంది, అతిక్రమించేటట్లు చేస్తూ ఉంటుంది. కానీ మనిషిగా ఉన్నటువంటి ఈ దేవుడు, లేక మనిషి అయినటువంటి ఈ దేవుడు మనిషిగా దేవునితో చేసుకున్నటువంటి ఈ ఒప్పందములో అతిక్రమణ అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఆ ఒప్పందానికి కట్టుబడ్డారు. మనిషిగా తాను సిలువలో తనను తానే బలిగా సమర్పించుకుంటూ ఉన్నారు. ఒప్పందాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో మనము దేవునితో ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాము. మన నీటి ఒప్పందము దేవుడికి మనకు మధ్య ఉన్నటువంటి ఒప్పందము. దేవుడు ఇచ్చినటువంటి మాట ఆ ఒప్పందములో మొట్టమొదటిది ఇమ్మానువేలు, అనగా దేవుడు మనతో ఉన్నాడు. నేను మీతోటే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, మీలో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ మొదటి వాగ్దానానికి గుర్తుగానే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ దివ్య సత్ప్రసాదములో ఉంటూ మన మధ్య అన్ని వేళలా దివ్య మందస్సములో నివాసం ఉంటున్నారు. మనలో దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా మనలోనూ నివాసం ఉంటున్నారు. మన శరీర రక్తాలలో కలిసిపోయి మనతో వాసము చేస్తూ ఉన్నారు. ఈ విధముగా తన మొదటి వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభువు కూడా నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు అని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయములో ఫిలిప్పు గారితో చెబుతూ ఉన్నారు. తండ్రిని చూపించండి, మాకంతే చాలు అన్నప్పుడు. రెండవదిగా మనము చూసేటువంటిది మనలను తన శిష్యులుగా చేసుకోవడము. ప్రభువు చెబుతూ ఉన్నారు, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకొందరు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే ప్రతి దానికి దేవుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటిది రెండు అంశాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడేమో మనలను తన శిష్యులుగా క్రీస్తు ద్వారా చేసుకుంటాను అని చెప్పంటూ ఉన్నారు. ఎప్పుడు దానికి మనిషి చేయాల్సినటువంటిది పరస్పర ప్రేమ చూపించుకోవడం. నన్ను ప్రేమిస్తే మీరు నా శిష్యులై ఉంటారు అని చెప్పి అక్కడ ప్రభువు చెప్పడం లేదు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి, మీ మధ్య ఆసఖ్యత ఉండాలి. అందుకే అసలు ప్రభువు సిలువలో బలి సమర్పించారు అని అంతకుముందు ధ్యానము చేశాము, దాన్ని సాధించడానికి. కాబట్టి మీరు నా శిష్యులుగా ఉండాలి అంటే నా శిష్యుల స్థానాన్ని మీకు ఇస్తాను. దానికి ప్రతిగా మీరు చేయాల్సినటువంటిది ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడము, ప్రేమతో జీవించడము. మూడవదిగా ప్రభువు తన స్నేహితులుగా మనలను చూస్తూ ఉన్నారు. పూర్వ నిబంధన కాలములో దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి అనుబంధము, యజమానికి సేవకుడికి ఉన్నటువంటి అనుబంధము. కానీ దాన్ని మార్చివేసి మళ్ళీ తండ్రి కుమారుల బంధంగా తీసుకొస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా దాని చనువు ఎక్కువగా ఉండడము కోసము, మరింత దేవునికి చేరువ కావడము కోసము క్రీస్తు ప్రభువు ఎక్కడ స్నేహితులుగా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయములో, ఇక నుండి మేము దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను అని చెప్పంటూ ఉన్నారు. స్నేహితులు అని పిలిచినప్పుడు మీరు జ్ఞానము కలవారై ఉండాలి. ఎందుకు? యజమాని ఏం చేస్తాడో దాసుడికి తెలియదు, కానీ స్నేహితుని మనసు స్నేహితునికి తెలుస్తూ ఉంటుంది. తనతో సమాన స్థాయికి తీసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి స్నేహితుని మనసు స్నేహితుడే అర్థం చేసుకుంటారు. కాబట్టి దేవుని మనస్సు మనము తెలుసుకొని తదనుగుణముగా జీవించాలి. ఆయనతో సమాన స్థాయికి తీసుకురాబడుతున్నాం కాబట్టి ఆయన మాదిరిగా జీవించాలి. ఆయనకు అగౌరవము తీసుకొచ్చేటువంటి పనులు, ప్రాణమిచ్చేటువంటి స్నేహితులుగా మెలగాల్సినటువంటి అవసరము మన వైపు నుంచే ఉంటుంది. నాలుగవది ప్రభువు ఇచ్చిన వాగ్దానము, ఆదరణకర్తను అనుగ్రహిస్తాను అని చెప్పే యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే ఇది కూడా చూస్తూ ఉన్నాము.
మరి ఆదరణకర్తను తన వైపు నుంచి మనకు అనుగ్రహిస్తే మనము చేసేటువంటిది ఏమిటి? మీరు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే పవిత్రాత్మ మీ నోట మాట్లాడిస్తారు అని ప్రభువు అంటున్నారు. అంటే ఆయన పవిత్రాత్మను మనకు అనుగ్రహిస్తే మనలో ఉండేటువంటి ఆ పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనము మాట్లాడతామని మన వైపు నుంచి వాగ్దానం చేస్తూ ఉన్నాము. ఆ ప్రేరణ ద్వారానే పనులను చేస్తాము అని మనము వాగ్దానము చేస్తూ ఉన్నాము. పవిత్రాత్మను పొందినటువంటి ప్రభువు దైవ చిత్తాన్ని తెలుసుకుని ఆ దైవ చిత్తం కోసము దాన్ని నెరవేర్చడానికి ఎలా జీవించారో ఇప్పుడు మనము కూడా అదే పవిత్రాత్మను అనుగ్రహిస్తాను అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ పవిత్రాత్మ ప్రేరణ చేత ప్రభువు ప్రారంభించినటువంటి పనిని కొనసాగించడము. అందుకే మొట్టమొదటిసారిగా పవిత్రాత్మ అనుగ్రహించబడినప్పుడు రాయప్ప గారు పెంతెకోస్తు రోజున బయటకు వచ్చి ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రాణాలు పోతాయా ఉంటాయా అనేటువంటిది కాదు, కానీ దైవ సందేశాన్ని తన వంతుగా దేవుడు తనకు ఆత్మను ఇస్తే తన వంతుగా తన వైపు నుంచి ఆ ఒప్పందంలో దైవ సందేశాన్ని అందించడము. అందుకే ధైర్యంగా ఆ రోజున అందరికీ కూడా ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. 5వది వాగ్దత్త భూమిని అనుగ్రహిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదేమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభు అంటున్నారు 24వ వచనములో, నేను ఉండు స్థలముననే వారును ఉండునట్లు కోరుచున్నాను. శిష్యుల కోసం ప్రార్థన చేసినటువంటి సమయంలో అంటే తాను ఎక్కడ ఉంటే మనము కూడా అక్కడే ఉండేటట్లు దేవుడు ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఆ వాగ్దానం నెరవేరాలి అంటే మనము ప్రభువుతో పాటు ఉండాలి, ప్రభువుని అనుసరించాలి. అలా లేకపోతే మళ్ళీ మనం దాన్ని కోల్పోతూ ఉంటాము. ప్రభువు దగ్గర లేకపోతే ప్రభువు ఉన్నటువంటి మహిమను లేక ప్రభువు ఉన్నటువంటి స్థలములో మనం కూడా ఉండడానికి అవకాశం ఉండదు. అందుకే మనము కడరా భోజన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు దగ్గర రొట్టె ముక్కను తీసుకున్నటువంటి యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ బయటికి వెళ్లకుండా అంటి పెట్టుకుంటే ఎన్ని బలహీనతలు వచ్చినప్పటికీ మిగిలిన శిష్యుల మాదిరిగా వాటిని అధిగమించి ప్రభువుని అంటి పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి దేవుడు తాను ఉన్నటువంటి స్థలముల లేక తన వద్దనే మీకు స్థలాన్ని ఏర్పాటు చేస్తానని మనకు వాగ్దానం చేస్తే మన నుంచి కోరేటువంటిది, మనం చేయాల్సినటువంటిది ఆయన సన్నిధిలో ఉండడము. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండడము అంటే దివ్య బలి పూజలో పాల్గొనడము, తర్వాత దివ్య సంస్కారాలు స్వీకరించడము దైవ సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. అలాగే దేవాలయానికి రావడము, దైవ సన్నిధి ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటే ఆ సన్నిధిలోనికి మనము ప్రవేశించాలి. దాన్ని వదిలిపెట్టి వెళితే మళ్ళీ యూదా ఇస్కరియోతు స్థితిగతులు మనపై పడతాయి అనేటువంటిది కూడా మరిచిపోకూడదు. 6వదిగా నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు. శాశ్వత జీవము. ఈ లోకములో మనిషిగా జన్మించిన మనము మరణానికి గురి అవుతూ ఉన్నాము. నన్ను విశ్వసించేవాడు మరణించినా జీవిస్తాడు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ శాశ్వత జీవము, మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరము మళ్ళీ తిరిగి తన పూర్వపు రూపాన్ని సంతరించుకుని ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో జీవించడానికి ఈ శరీరము క్రీస్తు శరీరము చేత పోషింపబడాలి, క్రీస్తు వాక్కు చేత పోషింపబడాలి. అది మన వైపు నుంచే. మనము బలవంతముగా అయినా సరే క్రీస్తు శరీర రక్త స్వీకరణ చేత పోషింపబడినప్పుడే, బిడ్డలు అన్నము స్వీకరించినప్పుడు తల్లి బలవంతంగా అయినా పెడుతూ ఉంటుంది. ఒకవేళ అలా తినకపోతే ఆ బిడ్డ బలహీనపడిపోతూ ఉంటాడు. అలాగే మనము కూడాను ఆ ఆహారాన్ని స్వీకరించకపోతే, ద్వివిధ ఆహారము దేవుని వాక్కు తర్వాత క్రీస్తు శరీర రక్తాలు, ఈ ఆహారాన్ని మనము స్వీకరించలేకపోతే, దానిని జీర్ణించుకోలేకపోయినట్లయితే మనకు శక్తి ఉండదు. మనలో ఏ విధమైనటువంటి బలము లేకుండా నిస్సత్తువుగా మారిపోతూ ఉంటాము. తత్ఫలితంగా మనము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉంటాము. అలాగే ప్రభువు ఇచ్చిన మరో వాగ్దానము పాప క్షమాపణ. మనము చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా పరిహరిస్తాను అని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అందుకే
ప్రభువు రాయప్ప గారు అడిగినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 సార్లు కాదు 770 సార్లు అంటూ ఉన్నారు. మీరెవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయని చెప్పి ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. మనిషి ద్వారా మనిషికి పాపక్షమాపణాధికారాన్ని ప్రభువు ఇచ్చినప్పుడు మన వంతుగా మనము చేయాల్సినటువంటిది ఏమిటి? మన సాటి మనుషులను క్షమించడము. ఉపమానాల ద్వారా కూడా ప్రభువు ఈ వాస్తవాన్ని బోధించారు. ఒక సేవకుడు తన యజమానుడు తనను క్షమించినప్పుడు తన తోటి సేవకుని క్షమించలేక జైల్లో పెట్టేస్తాడు. ప్రతిగా యజమాని ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి క్షమించినప్పటికీ మళ్ళీ వెనక్కి పిలిచి ఆ సేవకుని తీసుకెళ్ళి తన కుటుంబంతో పాటు జైల్లో పడేస్తూ ఉన్నాడు. అందుకోసమే మనము మన సహోదరులను క్షమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ కారణం చేతనే ప్రభువు ఈ ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవడం కోసమే పరలోక ప్రార్థనలో ఈ అంశాన్ని జోడిస్తూ ఉన్నారు. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఈ పరస్పర క్షమాపణ అనేటువంటిది ఆ ఒప్పందంలో ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనము ఇతరులను క్షమించగలిగితేనే దేవుడు మనలను క్షమించగలుగుతూ ఉంటారు. లేకపోతే ఆ ఒప్పందంలో ఆ పాయింట్ రద్దయిపోతూ ఉంటుంది. మనము క్షమించలేకపోతే ఆ పాయింట్ తొలగించబడుతూ ఉంటుంది. మనకు కూడా క్షమాపణ దొరకకుండా పోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. చివరి వాగ్దానము దేవుడు మనతో చేసుకున్నటువంటిదే. నీవు నా ప్రియ కుమారుడవు అని ప్రభువైన యేసుక్రీస్తుతో చెప్పబడినటువంటి అదే మాట మళ్ళీ తిరిగి మనతో చెబుతూ ఉన్నారు. నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నా ప్రియ కుమార్తెవు. ఇందాక అనుకున్నట్లుగా దేవునికి మనిషికి ఉన్నటువంటి అనుబంధము తండ్రి బిడ్డల అనుబంధంగా మారిపోతూ ఉంటుంది. అందుకే క్రీస్తు దేవునికి కుమారుడు కాబట్టి క్రీస్తుతో ఏకమయ్యేటువంటి మనమంతా కూడా దేవునికి బిడ్డలుగా మారుతూ ఉన్నాము. అందుకోసమే రోమా పౌరులకు వ్రాసిన పత్రికలో చిన్నప్ప గారు 9వ అధ్యాయం 4వ వచనములో అంటూ ఉన్నారు, ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనను, వారితో నిబంధనలు చేసుకొని వారికి శాస్త్రమునొసగెను. ఇది దేవునికి మనిషికి జరిగినటువంటి ఒప్పందము. మరి ఈ ఒప్పందాన్ని మనము అనునిత్యము అనుసరించేటువంటి నేపథ్యంలో క్రీస్తు ద్వారా మనకు జరిగినటువంటి ఈ ఒప్పందములో 3 అంశాలు ప్రాధాన్యంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి పాపక్షమాపణ, రెండవది నూతన జీవము, మూడవది వాగ్దత్త భూమి అంటే మోక్షరాజ్యము. ఇవి సెంట్రల్గా అంటే కేంద్ర బిందువుగా వ్యవహరిస్తూ మిగిలినటువంటి వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకు చేస్తూ ఉన్నారు. మనము ఏం చేయాలి అనేటువంటిది చెబుతూ ఉన్నారు. అందుకే ప్రభువు ప్రతిగా ఈ 3 వాగ్దానాలు మనతో లేక ఈ 3 ఒప్పందాలు మనతో చేసుకునేటప్పుడు మన నుంచి కోరేటువంటిది ఒకటి హృదయ పరివర్తన, రెండవది సువార్తను విశ్వసించడము. ఇప్పటి వరకు అనుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా ఈ 2 మాటల్లోనే ఏకమవుతూ ఉన్నాయి. హృదయ పరివర్తన చెందడము ఒకటి, క్రీస్తు బోధించినటువంటి సత్యాలను విశ్వసించడము రెండవది. అందుకే ప్రభువు ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అంటే ఇంతకుముందు మనం వివరించుకున్నటువంటి ఒప్పంద సూత్రాలన్నీ కూడా ఇక్కడ ఈ 2 మాటల్లో పొందుపరచబడుతూ ఉన్నాయి. మరి ఈ ఒప్పందాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు సీలు వేస్తూ ఉన్నారు. దేనితో సీలు వేస్తూ ఉన్నారు అంటే తాను సిలువలో సమర్పించినటువంటి ఆ బలి ద్వారా ఆయన సీలు వేస్తూ ఉన్నారు. తన మరణము చేత దానికి సీలు వేస్తూ ఉన్నారు. ప్రభువే స్వయముగా అంటూ ఉన్నారు, ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన. దివ్య బలి పూజ జరిగే ప్రతిసారి కూడా అందుకే ఇవే మాటలను గురువు కూడా ఇక్కడ మళ్ళీ పునశ్చరణ చేస్తూ ఉంటారు. అది నూతన నిబంధనకు గుర్తుగా
అక్కడ రక్తము చిందించబడింది. కాబట్టి ఆ నిబంధన, ఆ ఒప్పందము కొనసాగబడుతుంది అనేటువంటి దానికి గుర్తుగానే నేటి దివ్య బలి పూజ కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ఒప్పందము తిరిగి సీలు వేయబడుతూ ఉంటుంది. ఈ ఒప్పందం చేసుకోవడానికి ఈ రోజుల్లో మనం ఏం చేస్తాము, రిజిస్టర్ ఆఫీస్కి వెళుతూ ఉంటాము. ఒప్పందాన్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మరి ఈ ఒప్పందాన్ని మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటే సిలువలో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నారు, నన్ను అనుసరించగోరేటువంటి వ్యక్తి ఏం చేయాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని. మన సిలువను ఎత్తుకునేది మన ఒప్పందానికి గుర్తుగా మనం చేయాల్సినటువంటి ఒప్పంద సూత్రాలు మన సిలువలో ఉంటే ఆయన మనకిచ్చేటువంటి ఒప్పంద సూత్రాలు ఆయన సిలువలో ఉన్నాయి. కాబట్టి మన సిలువను మోసుకొని మనము వెళతాము, ఆయన సిలువను మోసుకొని ఆయన వస్తారు. ఆ సిలువ బలిలో మాత్రమే మనము ఆ ఒప్పందానికి సీలు వేస్తూ ఉంటాము. అందుకే అర్పణ జరిగినప్పుడు కేవలము అపద్రాక్షరసాలు, మనం తెచ్చేటువంటి పండ్లు ఫలాలు మాత్రమే కాదు కానుకగా ఇవ్వాల్సిందే. మన హృదయాలు, మన జీవితాలు, వాటికి గుర్తుగా మనము ఈ బాహ్య సంకేతాలను ఇస్తూ ఉన్నాము. ఈ బలిలోనికి వచ్చినప్పుడు ఈ బలి ద్వారా మనము మన జీవితాలను తీసుకొస్తున్నాము. ప్రభువు తన జీవితాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారు, మళ్ళీ ప్రభువు ఎక్కడికి వస్తూ ఉన్నారు. తద్వారా మనము ఈ సిలువ బలిలో, పీఠముపై జరిగేటువంటి సిలువ బలిలో ఈ నూతన ఒప్పందానికి సీలు వేస్తూ ఉన్నాము, రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నాము. మన భాషలో చెప్పుకోవాలి అంటే మరి ఈ ఒప్పందము ఈ విధముగా జరిగినప్పుడు ఈ రోజున మన ఒప్పందము పాటించేటువంటి నేపథ్యంలో మనము ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. ఈ ఒప్పందాన్ని మనము ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము. పిల్లలకు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు కానీ, లేక ఏడాదికి ఒకసారి మనము జ్ఞానస్నానపు వాగ్దానాలను నూతనీకరించుకునేటువంటి సమయంలో ఈ జ్ఞానస్నానం అనేటువంటి దివ్య సంస్కారములు ఎప్పటి వరకు మనము అనుకున్నటువంటి ఈ నూతన ఒప్పందము ఎప్పటికప్పుడు నూతనీకరించబడుతూ ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మనము దేవుడికి ఏ మాట ఇస్తున్నాము జ్ఞానస్నానములో? దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకుంటాను, పాపాలను క్షమిస్తానని చెప్పి జ్ఞానస్నానంలో దైవ వాగ్దానాలు మన దగ్గరకు వస్తూ ఉంటే మనము ఇచ్చేటువంటి వాగ్దానము సైతానును త్యజిస్తాను అని, దాని క్రియలను త్యజిస్తాను అని చెప్పి మనం వాగ్దానం చేస్తూ ఉన్నాము. దేవుడు తన వాగ్దానానికి కట్టుబడి ఉన్నారు. మరి మనము మన వాగ్దానానికి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నాము? అక్కడ జరిగినటువంటి జ్ఞానస్నానములో జరిగేటువంటి ఆ ఒప్పందానికి గుర్తుగా ఒకటి, మన నుదుటన నీళ్లు పోస్తూ ఆ నీటి ద్వారా కడగబడుతూ ఉన్నాము. రెండవది, మన శిరస్సున తైలాభిషేకము జరపబడుతూ ఉంటుంది, దానితో సీలు వేస్తూ ఉన్నాము. గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందువుగాక. కాబట్టి ఈ తైలాభిషేకము ద్వారా మన ఒప్పందము సీలు వేయబడుతూ ఉంటుంది. మరి ఈ ఒప్పందములో ప్రవేశించినటువంటి మనము, దేవుడేమో మన పాపాలు క్షమిస్తాను అని చెప్పి పాపక్షమాపణ నిరంతరం ఇందాక అనుకున్నట్లు ఈ పాప సంకీర్తనము ద్వారా ఇస్తూ ఉన్నారు. అలాగే దివ్య బలి పూజ ప్రారంభములో కూడా మన పాపాలు పరిహరింపబడుతూ ఉన్నవి. మరి దేవుడు తన వైపు నుంచి అలా చేస్తూ ఉంటే సైతానును వదిలివేస్తాను అనేటువంటి మన మాటకు మనం ఎంతవరకు కట్టుబడి ఉంటున్నామా? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఎడారిలో శోధింపబడినప్పుడు అక్కడ ఆకలి కారణమైంది. రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని సైతాను శోధిస్తూ ఉంటుంది. తనకున్నటువంటి ఆ శక్తిని అంతటినే బయటపెడితే తానే మహారాజు కావచ్చు అన్నటువంటి వాస్తవాన్ని బయటపెడుతూ ఉంటుంది. అలాగే సోమరిపోతులు అక్కడ నుంచి రావడానికి కష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ఒకేసారి పర్వతం మీద నుంచి దూకేయమని చెప్పి సలహా ఇస్తూ ఉంటుంది. కానీ తన నిజ జీవితంలో వచ్చేటువంటి శోధనలన్నిటినీ కూడా అధిగమించి దేవునికి, దైవ వాక్కుకు మాత్రమే ఆ శోధనలో ప్రభువు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి ఆ శోధనను జయించడానికి ఆయన అక్కడ 40 రోజుల పాటు ఉపవాసాలు చేశారు, ప్రార్థన చేశారు. మరి ఆయనకే ఆ శోధనలు వస్తూ ఉంటే మనకు మన నిజ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. వాటికి మనమేం చేస్తూ ఉన్నాము? ఆ శోధనలు జయించడం మనిషిగా మన శక్తి సరిపోదు.
కానీ శోధనలు వస్తూనే ఉంటాయి. ఆ శోధనలు జయించడానికి నేను సైతానును వదిలిపెడతానని మాట ఇచ్చినటువంటి మనము సైతానును వదిలిపెడుతూ ఉన్నామా? కానీ దానికి ప్రతిగా ఏం చేస్తున్నాము? సైతాను మన దగ్గర నుంచి ఎక్కడ పోతుందో అనే భయంతో మనమే సైతానులుగా మారుతూ ఉన్నాము. ఇది మాత్రం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే సైతానులుగా మారుతూ ఉన్నాము. ఆ మార్పు మనలో దైవ కుమారులుగా రావాల్సినటువంటి మార్పు సైతానులుగా మారేటువంటి ప్రమాదం మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటుంది. సైతాను ఎక్కడి నుంచో వస్తుందని మనం అనుకుంటాం, కానీ అసలు మనమే సైతానులం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాము. పగ ద్వేషాలకు మనము లోనైనప్పుడు మనము సైతానులమే. ఆవేశాలకు లోనైనప్పుడు మనము సైతానులుగా మారుతూ ఉన్నాము. ఇతరుల జీవితాలను నాశనం చేసేటప్పుడు, ఇతరుల పేరులను చెడగొట్టేటప్పుడు, ఇతరులకు హాని తలపెట్టేటప్పుడు మన స్వభావము సైతాను స్వభావంగా మారిపోతూ ఉంటుంది. ఏదో సైతాను మన ప్రక్క నుండి సహాయం చేయడం కాదు, కానీ అది మన స్వభావంలో కలిసిపోయి, మన ఆలోచనలలో కలిసిపోయి క్రియారూపంలో మళ్ళీ బయటికి వచ్చేటట్లు చేస్తూ ఉంటుంది. మనలనే ఆలంబనగా చేసుకుంటూ ఉంటుంది. తద్వారా మనము సైతానులుగా మారిపోతూ ఉన్నాము. ఎందుకు? అదే సైతాను బయట ఉంటే వెళ్ళగొట్టేటువంటి ప్రమాదము ఉంది. అదే సైతాను బయట ఉంటే ఆనాడు ఆదాము ఏవమ్మలను శోధించినప్పుడు దైవశాపానికి గురి అవుతూ ఉంటుంది. కాబట్టి తను బుద్ధి తెచ్చుకున్నటువంటి ఆ సైతాను ఇప్పుడు తను ప్రత్యేకంగా ప్రక్కన ఉండదలుచుకోలేదు. తన ఉనికిని అక్కడ ఉంచాలని అనుకోవడం లేదు. అందుకే మన ఉనికిని తన ఉనికిగా మార్చుకుంటూ ఉంటుంది. ఒకవైపు దేవుడు మన ఉనికిని తన ఉనికిగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మరో ప్రక్క సైతాను మన ఉనికిని తన ఉనికిగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిర్ణయము మన మీద ఉంది. నిర్ణయము మన మీద ఉంది. సాతానుతో ఏకీభవిస్తామా? దేవునితో ఏకీభవిస్తామా? సాతాను ఉనికిలో కలిసిపోతామా? దైవ ఉనికిలో కలిసిపోతామా? సైతాను స్వభావాన్ని సంతరించుకుంటామా? దైవ స్వభావాన్ని సంతరించుకుంటామా? మన చేతుల్లో ఉంది. నేను దేవుడిగా మారతాను అనుకుంటే, దైవ స్వభావానికి మారతాను అనుకుంటే అనేకమైనటువంటి అవకాశాలు మన చేతుల్లో మన ముందు ఉంచారు భగవంతుడు. దైవ వాక్కు బైబిల్ గ్రంథము దగ్గర నుంచి దివ్య సంస్కారాల జీవితము మనకు పెట్టని కోటగా ఒకవైపు ఇస్తూ, మళ్ళీ మన సంరక్షణ కోసము తల్లి శ్రీసభ అనేకమైనటువంటి అంశాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటి సత్యాలు, మన రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటివి. కానీ కేవలము ఈ స్వార్థము, ఇలాంటివి అహంభావము లాంటి కొన్ని అవకాశాలు మాత్రమే సైతానుకున్నాయి. బోల్డన్ని అవకాశాలు మనము దేవునిలా మారడానికి ఉంటే వాటిని వదిలివేసి ఏవో కొద్ది అవకాశాలు సైతానుగా మారడానికి ఉన్నటువంటివి వాటిని స్వీకరించి మనము సైతానుగా మారేటువంటి ప్రమాదము అన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు శోధన జయించారు, తన దైవత్వాన్ని నిలుపుకున్నారు. మనము అలాగే శోధనను జయించాలి. మనలో ఉన్నటువంటి ఈ దైవత్వాన్ని, క్రీస్తు ఉనికిని మనము నిలుపుకోగలగాలి. ఇక నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తున్నారని చిన్నప్ప గారు అంత ధైర్యంగా చెబుతున్నారే, అలాగే ఈరోజు నీవు నేను కూడా చెప్పగలగాలి. అందుకు ప్రభువు ఆ రోజు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈరోజు 40 రోజుల పాటు మనము కూడా ఈ తపస్సు కాలములో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. కేవలము దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే. ప్రతి ఒక్కరము మన పవిత్రతకు, పరిపూర్ణతకు ఇది వేదికగా మారుతూ ఉంది. కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మనము ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా చేయాలి. దీక్ష తీసుకునే వాళ్ళు మేము ఖచ్చితంగా చేస్తామని దీక్ష తీసుకుంటున్నారు. దీక్ష తీసుకుంటే సరిపోదు, కానీ ఖచ్చితంగా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనాలి. లేకపోతే మళ్ళీ సైతాను వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడితో చేసినటువంటి ఒప్పందాన్ని మీరుతూ ఉన్నారు. అలా మీరకూడదు. ఖచ్చితంగా దైవ సన్నిధికి ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనాలి. లేకపోతే మనలో ఉన్న దైవ స్వభావము అంతరించిపోతుంది. ఈ సాతాను స్వభావము పెచ్చుమీరిపోతూ ఉంటుంది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని దైవ స్వభావముతో ఎప్పటికప్పుడు నింపబడుతూ మన జీవితాల్లో వచ్చేటువంటి అన్ని శోధనలను జయించి సాతాను స్వభావానికి మన జీవితంలో ఏ విధమైనటువంటి చోటు ఇవ్వకుండా ప్రభువునే మాతృకగా తీసుకొని ఆ శోధనలు జయించడానికి అవసరమైనటువంటి బలాన్ని ప్రభువు దగ్గర నుంచి తీసుకుంటూ దేవుడితో చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని కడవరకు నిలుపుకొని తద్వారా మనము దేవుడు ఉన్నటువంటి చోటనే మోక్షరాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి పరిపూర్ణత పవిత్రత ఈ తపస్సు కాలము ద్వారా మనము పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున